అందరికీ నమస్కారం. అసలు అగ్ని అంటే ఏమిటి? మనిషికి అంటే ముఖ్యంగా బ్రాహ్మణుడికి. ఎందుకంటే అగ్నిని వినియోగించేది పూర్తిగా బ్రాహ్మణులే. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియ వైశ్యులు ద్విజులు ఎవరైనా సరే. అయితే ఈ అగ్ని అంటే ఏమిటి? అనేది ముందు తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదట ద్విజులుగా పుట్టిన అంటే బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేయడం వలన మొదట అగ్నిహోత్రం లభిస్తుంది. ఆ అగ్నిహోత్రం ఏంటంటే లౌకిక అగ్ని అంటారు దాన్ని. అది ఎప్పుడైనా వెలిగించుకోవడానికి పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా అగ్నిని సృష్టించడానికి పనిచేస్తుంది తప్ప ఆ అగ్ని స్థిరంగా అయితే ఉండదు. ఆ తర్వాత వివాహం చేసుకుంటే ఔపాసన అగ్ని అనేది లభిస్తుంది. అక్కడి నుంచి అగ్నిని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆధానం చేసినట్లయితే త్రేతాగ్ని సిద్ధిస్తుంది. త్రేతాగ్ని సిద్ధించిన తర్వాత మనం ఈ శ్రౌత కర్మలు ఏవైనా సరే చేయడానికి అర్హతను సాధిస్తాం. అంటే సోమయాగం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆప్తోర్యామం దాకా ఎన్ని రకాల యజ్ఞాలైనా ఇంక చేయొచ్చు అనమాట. అయితే మొదట మనకి అసలు ఈ అగ్నిని వినియోగించడం ఇలాగే ఎందుకు చేయాలి? అగ్ని చాలా పవిత్రమైనది. మన పంచభూతాల్లో పంచప్రాణాల్లో ఒకటి అగ్ని. చివరికి మన దేహాన్ని తీసుకెళ్ళి కూడా అగ్నితోటే ఆహుతి చేసి పంచభూతాలకి మళ్ళీ పంపిస్తారు. అంటే అగ్ని పరిపూర్ణమైన సంబంధం ఉన్నది. అటువంటి అగ్ని మనం ఎలా పడితే అలా సృష్టించకూడదు. దాన్ని ఎలా పడితే అలా వాడేయకూడదు. వాడేస్తే అది దుర్వ్యయం అవచ్చు. అగ్నిహోత్రాన్ని జ్యోతి స్వరూపంగా తీసుకుంటే కాంతిని చూపిస్తుంది మనకి. దాన్ని మనం సరిగా వినియోగించకపోతే దావాగ్ని అయిపోతుంది. మనందరినీ కూడా దహించి వేస్తుంది. అంచేత దాన్ని జాగ్రత్తగా చూడాలి. అందుకని ఒకప్పుడు ఏం చేసేవారంటే బ్రాహ్మణుల ఇంట్లోంచి అగ్నిని తెచ్చుకుంటూ ఉండేవారు. ఎవరైనా సరే బ్రాహ్మణుల ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేసిన తర్వాత అగ్నిని తీసుకుని తద్వారా వాళ్ళు అంటే వంటలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారు. అయితే ఇక్కడ ముందు ముఖ్యంగా మనకు తెలియవలసింది ఏంటంటే ఈ ఆ లౌకికాగ్ని, త్రేతాగ్ని, ఈ అగ్నులన్నీ తెచ్చుకునేటప్పుడు బ్రాహ్మణుడు అంటే అసలు బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత బ్రాహ్మణుడికి చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి? సరే బ్రాహ్మణుడికి షట్కర్మలు నిర్దిష్టమైనవి. యజన, యాజన, దాన, ప్రతిగ్రహణ, అధ్యయన, అధ్యాపనం అనే 6 కర్మలు చేస్తే బ్రాహ్మణుడు అంటారు. సరే ఇంతకంటే ముఖ్యంగా బ్రాహ్మణుడు ముందు 3 రుణాలు తీర్చుకోవాలి. ఆ రుణాలు ఏంటంటే 1 ఋషి రుణం, 2 దేవ రుణం, 3 పితృణం. ఈ 3 రుణాలు తీర్చుకోకపోతే అసలు జన్మే సార్థకం అవ్వదు. ఋషి రుణం. ఋషి రుణం అంటే వేదాధ్యయనం చేయడం. వేదాధ్యయనం అంటే చతుర్వేదాధ్యయనము చేయాలి. కానీ కలియుగంలో చతుర్వేదాధ్యయనం చేయడం అనేది అంత సులభమైన పని కాదు కాబట్టి వ్యాస మహర్షుల వారు ద్వాపర యుగానంతరం వేదాలను విభజించేసి ఎవరి శాఖను వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అలా మాది కృష్ణయజు శాఖ అలా అన్నమాట. అంటే స్వశాఖాధ్యయనం స్వాధ్యాయం అంటారు అన్నమాట దాన్ని. ఆ అధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. అంటే ఋషులు సంతృప్తి పడతారు. మన ఈ భూలోకంలోకి వాళ్ళు పంపించినందుకు ఋషుల యొక్క రుణాన్ని తీర్చినందుకు వాళ్ళు సంతృప్తి పడి మనకి తర్వాత పరిస్థితిని కల్పించడానికి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత తెలుసుకోవాల్సింది దేవరుణం. దేవరుణం అంటే దేవయజనం అనమాట. అంటే మనం ఆధానం చేసిన తర్వాత సోమయాగం అంటారు చూసారా? ఆ సోమయాగం దాన్ని యజ్ఞం అంటూ ఉంటారు. ఆ సోమయాగం లేక అగ్నిష్టోమం, జ్యోతిష్టోమం ఏదైనా అనొచ్చు. ఆ సోమయాగం చేయడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. అదే దేవరుణం తీరుతుంది. ఆ తర్వాత పితృణం. పితృణం అంటే సంతానాన్ని పొందడం. అంటే ఉపనయనం తర్వాత వివాహం, వివాహం తర్వాత ఆ ఆ యజ్ఞం, యజ్ఞం అంటే సోమయాగం, యజ్ఞం చేసిన తర్వాత సంతానం. ఇది మన జీవన క్రమం. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఈరోజు ఉపనయనం తర్వాత వివాహం, వివాహం తర్వాత సంతానం, సంతానమై వీలైతే దేవయజనం చేస్తున్నారు. చాలా మంది అసలు దేవయజనమే చేయట్లేదు. అసలు దేవయజనం యజ్ఞం అంటే ఏమిటో కూడా తెలియకుండా ఏర్పడిపోయిన పరిస్థితి. దురదృష్టవశాత్తు చట్టాలు కూడా దీన్ని కొన్ని నిషేధించేలాంటి పరిస్థితులు వచ్చాయి. ఎప్పటి నుంచో హిందూ ధర్మం మీద కదా దాడులు. అందులో భాగంగా అసలు యజ్ఞయాగాది క్రతువులనే అసలు నిషేధించేసింది చట్టం. రాజ్యాంగం ప్రకారంగా కూడా దాన్ని తప్పుడుగా చూపించారు. బక్రీదులో ఇష్టమైన బలి వేసినా దాన్ని ఆపరు. రోజు కోళ్ళని మేకల్ని ఇష్టం వచ్చినట్టు హలాలంటూ చంపేస్తున్నా సరే దాన్ని ఆపరు. కానీ మన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. సరే అవన్నీ పక్కన పెడతాం. ముందు వ్యవస్థలో ఈ విషయంలోకి వస్తే ముందు ఋషి రుణం తీర్చుకోవాలంటే ముందు మన స్వశాఖ ఏదైతే ఉందో అందులో వేదాధ్యయనం పూర్తి చేయాలి. వేదాధ్యయనం పూర్తి చేసిన తర్వాత వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్నాక ఔపాసనాగ్ని లభిస్తుంది. ఆ తర్వాత ఆధానం చేసి త్రేతాగ్నిని సిద్ధి పొందాలి. ఆ తర్వాత ఇష్టులు దర్శ పూర్ణమాసాల కంటే అమావాస్యకి పూర్ణమికి కూడా మనం ఇష్టులు చేసుకుంటూ చివరికి సోమయాగం చేయాలి. ఆ సోమయాగం చేసిన తర్వాత మన పేరు సోమయాజులు అని మారుతుంది. ఆ తర్వాత మనం చేసే రకరకాల యజ్ఞాలని బట్టి చైనయాజులని, అలాగే పౌండరీకం చేసే పౌండరీకయాజులని, వాజ్పేయి చేసే వాజ్పేయాజులని, ఇవన్నీ కొత్త కొత్తగా మనకు వచ్చే పేర్లు. సరే సోమయాజు మాత్రం అవ్వాలి ఖచ్చితంగా. అక్కడికి మనం దేవరుణం తీసుకున్న వాళ్ళం అవుతాం. సరే కాలక్రమంలో దేవరుణాన్ని పక్కన పెట్టేసామన్నాం కదా.
పితృణం అయితే తీర్చుకుంటున్నాం, సంతానాన్ని కంటున్నాం. కానీ ఆ తర్వాత అయినా సరే దేవరుణం తీర్చుకోకపోతే ఈ జన్మ పూర్తవదు. ఎందుకంటే మనల్ని భూలోకంలోకి పంపించేది ముగ్గురు వారి యొక్క రుణాలను ఇచ్చి మనకి పంపించారు. ఆ 3 రుణాలు తీర్చుకోమని పంపించారు ముందు. రుణాలు తీసుకున్న తర్వాత కదా మన ధనం. ముందు మనం రుణాలు తీర్చుకుంటే మనం చేసిన పుణ్యం తర్వాత వస్తుంది. ఈ 3 రుణాలు తీర్చుకోకపోతే మళ్ళీ మనం ఇదే చక్రంలో పడతాం. ఈ చక్రంలో మళ్ళీ బ్రాహ్మణుడిగానే పుడతామని నమ్మకం లేదు. ఎందుకంటే 83 లక్షల చరాచర జీవ సృష్టిలో నరజన్మ అనేది అత్యుత్తమమైన జన్మ. జీవానాం నరజన్మ దుర్లభం, నరాణాం బ్రాహ్మణ జన్మ సర్వోత్తమం అని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ మనం రుణమే తీర్చలేదు కాబట్టి మన దగ్గర పాపం అలాగే ఉండిపోతుంది. మనం మళ్ళీ వెళ్ళి ఎక్కడ పడతాము, ఏ జన్మెత్తామో, ఏ క్రిమిగా పుడతామో, కీటకంగా పుడతామో కూడా తెలియదు. అందువలన మనం ఈ 3 రుణాలను తీర్చుకోవడానికి ప్రతి బ్రాహ్మణుడు ప్రయత్నం చేయాలి. సరే, దురదృష్టవశాత్తు ఈరోజు మెకానిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పడి సంధ్యావందనం అసలు ఉపనయనమే వివాహంతో పాటు చేస్తున్న దరిద్రాలు కూడా ఏర్పడ్డాయి. ఇంకా ఉపాసన సిద్ధి లేదు. అంటే వివాహం కూడా ఒక రోజులో చేసేస్తున్నారు. 5 రోజులు చేసి 7 అగ్నిహోత్రాలు 7 ఉపాసనాగ్నులు చేసి శేషహోమం చేసి అలా వివాహ సిద్ధి తీసుకోవాలి. అది కూడా లేదు. అన్ని పోగొట్టేసుకున్నాం. కనీసం ఈ మూడింటినైనా సరే చేయడానికి ప్రయత్నిస్తే మనం ముందు రుణమోచనం అవుతాం. రుణాల నుంచి బయటపడతాం. రుణాల నుంచి బయటపడితే ఆ తర్వాత మనం చేసే క్రతువులకి, సుకృతాలకి, వాటికి అనుగుణంగా మనం ఉత్తమ గతిలోకి వెళ్ళగలుగుతాం. ఈ 3 రుణాల గురించి దయచేసి అందరూ తెలుసుకోండి. ఋషి రుణం తీరాలంటే వేదాధ్యయనం చేయాలి. ఒకవేళ సకాలంలో చెబితే అకాలంలో అయినా సరే, మనం చచ్చిపోయినప్పుడైనా సరే వేదాధ్యయనం పూర్తి చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండోది పితృణం. సంతానం అలాగే కంటున్నారు వివాహమైన వాళ్ళందరూ. చాలా మంది వివాహం అవ్వకపోతే పోలే, వివాహం అవ్వకపోతే పోయింది, నాకు నేను వేదం చదువుకున్నాను కదా, నాకు బోల్డ్ సంపాదన ఉంది కదా, నాకు డబ్బు ఉంది కదా, అది ఉంది కదా, ఏది ఉన్నా సరే పితృణం తీరకపోతే రుణం ఆగిపోతుంది. అలాగే అంచేత ఎంత కష్టపడైనా సరే, ఏదో ఒక దారిలో అయినా సరే, ఏదో ఒక అడ్డదారి వెతుక్కునైనా సరే వివాహం చేసుకుని తదనంతరం పితృణం అయితే తీర్చుకుని తీరాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని కల్పించుకునైనా సరే ఆధానం చేయాలి. స్వామియాగం చేయకపోతే కనీసం ఆధానం చేయాలి. అప్పుడు త్రేతాగ్ని సిద్ధిస్తుంది. అక్కడ కొంత పూర్తవుతుంది. కానీ స్వామియాగం పూర్తి చేసిన తర్వాత మాత్రమే మన దేవరుణం కూడా పూర్తిగా తీరుతుంది. ఈ 3 విషయాల్ని ప్రతి బ్రాహ్మణుడు గుర్తుపెట్టుకుని ఎంత వీలైతే అంత ప్రయత్నించడానికి ప్రయత్నించాలి. అలాగే ప్రస్తుతం చాలా యజ్ఞయాగాది క్రతువులు విస్తృతంగానే జరుగుతున్నాయి అదృష్టవశాత్తు. అందుకని ఇప్పుడు తొండవరంలో 27వ తారీఖు నుంచి మహాగ్నిచయం జరుగుతుంది. అలాగే మే నెలలో పట్టిసీమలో మన జ్యోతిరాప్తోర్యామం జరుగుతుంది. ఇలాంటి యజ్ఞాల దగ్గరికి వెళ్తే అసలు మీకు కొంతైనా అవగాహన కలుగుతుంది. ఇది మనకి కష్టం, నా వల్ల కాదు అనే మాట చెప్పకుండా ఎట్టి పరిస్థితులను చేయడానికి ప్రయత్నిస్తే మన జన్మ ముందు రుణ విమోచనం అవుతుంది. సర్వేభ్యః శుభమస్తు.